అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఏఐ వల్ల వర్కులు పోతాయి. 1000 మంది చేసేవని ఒక మిషన్ చేసేస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏమవుతారు? ఏదో చూసుకుంటారు, వాళ్ళ కర్మ అది. ఏఐ యూజ్ చేసుకుని వాళ్ళు బతుకుతారు, మిగిలిన వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు. అదే చెప్తున్నా, ఆ మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ఎంటబడి కొట్టే రోజు వస్తుంది. ఏఐతో సఫర్ అయిన వాళ్ళు ఎంటబడి కొట్టే రోజు వస్తుంది. నేను చెప్తున్నా, రాసుకోండి అన్న. మీరు ఏదో చెప్తారులేండి అన్నారు. ఇప్పుడు ఏఐ రాగానే అమెరికాలో మొత్తం యాక్టర్స్ అంతా ఇది చేశారు తెలుసు, స్ట్రైక్ చేశారు తెలుసు కదా. ఎందుకు స్ట్రైక్ చేశారు? వాళ్ళకి పనులు లేవు. అవును. ఏదో ఒక రోజున ఒక ఇమేజ్ తీసుకుని వాళ్ళతో చేసేస్తున్నారు, లేకపోతే వాళ్ళ దాన్ని డూప్లికేట్ చేస్తున్నారు, మార్ఫింగ్ చేస్తున్నారు. అవును. కాకపోతే వాళ్ళు ఇంకో పని చేసుకుంటారు, అది వేరే విషయం. ఇక్కడ ఈ రేంజ్లో వెలిగిన వెలుగులు ఇంకెక్కడ ఉంటాయి అక్కడ? అంటే మళ్ళీ స్లేవరీ లాగా అయిపోతుందా? ఇదే కళని నమ్ముకొని ఉన్నవాళ్ళు, మీరు ఏదైతే ఇలా కావాలి అనుకుని వచ్చారో, ఇప్పటి తరం కూడా, యంగ్ జనరేషన్ కూడా అదే కళలతో వస్తోంది కదా. ఈ కళ పట్ల కొన్ని కళలు ఉన్నాయి వాళ్ళకి, డెవలప్ చేసుకుందాం, ముందుకెళ్దాము అనుకునేది ఉంది. ఇప్పుడు మొత్తం చేసేస్తోంది, పాటలు పాడుతోంది, మ్యూజిక్ చేస్తోంది, డైలాగ్స్ ఉన్నాయి, నటన ఉంది, డాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఏఐ చేస్తోంది అనుకున్నప్పుడు నిజంగా మిగతా వాళ్ళకి ఎవరికి పని ఉండదు. ప్రేక్షకులు ఎవరవుతారు మరి అప్పుడు? నేను ఒక సరదాగా సిల్లి ప్రశ్న వేస్తాను. మనసు అంటాం మనం, అవును, గుండె, రెండు ఒకటేనా? కాదంటాం కదా. కాకుండా మనం గుండెనే ఒక రకంగా మనసు అంటాం, ఒకసారి గుండె అంటాం. ఇది ఫిజికల్, ఇది ఫిజికల్ కాదు కదా. అవును. మనసు ఆబ్స్ట్రాక్ట్, గుండె కనిపిస్తోంది ఎదురుగా. కనిపించదు అనుకోండి, ఆఫ్ కోర్స్. సరే, మనకు తెలుస్తోంది గుండె ఉంది, కొట్టుకుంటోందని. మరి మనసు గుండె ఏంటండి? అలాగే మెదడును ఐడియాస్ ఏంటి? అలాగా అది ఇప్పుడు మీరు చెప్పారు, ఇన్ని చెప్పారు కదా, ఇది చేస్తుంది ఇది చేస్తుందని. ఇదంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. చూడండి, ఇమేజింగ్ చూడండి, ఇమేజింగ్ చూడండి. మీరు ఏ ఇమేజింగ్ ట్రూ టు లైఫ్ లాగా ఉండదు. చూడండి, మీరు ఏదైనా ట్రూ టు లైఫ్ ఉన్నది ఒక్కటి చూపించండి నాకు, మనకు తెలిసిపోతూ ఉంటుంది. కలర్స్ కానీ, అది చేసింది కానీ, మనం ఫిల్ము లేకపోతే కెమెరాలో పెట్టిన ఇమేజింగ్ అది కంపేర్ చేసి చూడండి. ఎవరైనా రమ్మనండి, నన్ను ఏమంటారు, సవాల్. ఎస్, దాన్ని ఏమంటారు, ప్యానల్ మీటింగ్ కదా, రమ్మనండి. అలాగే నేను ఫిల్మ్ గురించి కూడా గట్టిగా ఫైట్ చేస్తాను. ఫిల్మ్ ఇమేజింగ్ ఈజ్ సుపీరియర్ డిజిటల్తో కంపేర్ చేస్తే. దానికి అన్నపూర్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఇది చేశారు, రెస్టోరింగ్ ఫిల్మ్ అని వర్క్షాప్. 74 కంట్రీస్ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో. పాత ఫిలింని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పాడైపోయిన దాన్ని రెస్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ మీడియా. విజువల్ మీడియాలో ఫిలిం బేస్డ్ ఇమేజింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. దాంతో ఇది కాదు, ఎంతో డెవలప్ అవ్వచ్చు కాదు, దాన్ని రెస్టోర్ చేసుకోవాలి అని. దాని వెనకాల ఉంది ఎవరు తెలుసునండి? క్రిస్టోఫర్ నోలాన్, స్పీల్బర్గ్, మార్టిన్ స్కోర్సెసీ, క్వింటిన్ టొరంటో, ఇలాంటి దిగ్గజాలు ఇండస్ట్రీ వాళ్ళందరూ దీనికి వచ్చారు. ఇప్పుడు ఇతను క్రిస్టోఫర్ నోలాన్ ఒక సినిమా చేస్తున్నాడు. సినిమా పేరు ఒడెస్సీ. దానికి మాతృక నాకు ఇష్టమైన మనిషి. 2001 స్పేస్ ఒడెస్సీ. ఆ సినిమా నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. మోసగాడేలాగో ఇది అలాంటిది. స్టాన్లీ కుబ్రిక్ నాకు ఆరాధ్య దైవం టెక్నీషియన్గా. దీంట్లోనే అతను ఇంతకుముందు గ్రావిటీ తీసాడు, ఇంకేదో తీశాడు. ఇప్పుడు ఒడిస్సీ అని తీస్తున్నాడు. దేంట్లో చేస్తున్నాడు? ఫిలింలో చేస్తున్నాడు. అలాగే క్వింటిన్ టొరంటో ఫిలింలో చేస్తున్నాడు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇంత అద్భుతమైన ఎనలాగ్ మీడియా, ఇదంతా డిజిటల్ కదా, మీరు షూటింగ్ మాత్రం ఫిలింలో చెయ్యండి, షూటింగ్ ఫిలింలో చేయండి, మిగిలింది మీ ఇష్టం, దాన్ని కన్వర్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఫర్దర్ వర్క్ అంతా, పోస్ట్ ప్రొడక్షన్ అంతా డిజిటల్ హ్యాపీగా చేసుకోండి. బట్ ఇది మాత్రం ప్రిజర్వ్ చేయండి. ఇది మెమరబుల్గా ఉండే ఇమేజింగ్. ఇలాంటి ఈ పర్టికులర్ దీని మీడియాని అన్యాయంగా పక్కకు హిస్టరీ చేయొద్దు. అందులో నేను ఒకడిని, వాళ్ళంత పాపులర్ కాదు కాబట్టి నేను చెప్పేది ఎవరు పట్టించుకోరు. లేదు, మేము వింటున్నాం ఇప్పుడు. ఇది చూసేవాళ్ళు కూడా చాలా మంది వింటారు. గత కాలపు సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నిటినీ కలర్ చేసినప్పుడు ఓ వావ్ అనుకున్నాం. ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి కొన్ని సినిమాలని ఇప్పుడు 4K HD దాంతో మళ్ళీ మార్చి రీ రిలీజ్లు చేస్తూ ఉన్నారు కదా. అలాంటప్పుడు ఎస్,
నేను చేసినటువంటి ఇలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ వస్తే బాగుండు, ఏమనిపించింది అలాంటిది? ఇప్పుడు మీరు చెప్పారు కదా మాయాబజార్ కలర్లో తీయడం అనేది గ్రేట్ టెక్నాలజీ అండి. ఏఐ గురించి నేను గొప్పగా మాట్లాడను, కానీ అది ఏంటంటే అవును. ఆ రోజుల్లో మార్కస్ పాట్లే గారి దగ్గర కూడా నేను ఇంటర్వ్యూలు అడిగాను కూడా కొన్ని. ఏంటంటే అది బ్లాక్ అండ్ వైట్లోనే కదా సినిమా. అవును కదా. కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, కలర్లో ఉండాలా బ్లాక్ అండ్ వైట్లో బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండాలి అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ అవి ఉన్నవి ఇప్పుడు కలర్స్. పురాణ పురుషులు కృష్ణుడు రాముడు ఎవరు అంటాం, ఎన్టీ రామారావు గారు వేశారు, ఎవరు వేశారు, ఆయన అంటే నీలమేఘశ్యాముడేగా, అంటే బ్లాకిష్. అవును. మరి మిగిలిన వాళ్ళంతా చక్క ఫెయిర్ టింట్లో ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళందరూ, మరి వాళ్ళకి ఎలా ఉండాలి మేకప్, వీళ్ళకి ఎలా ఉండాలి, వీళ్ళందరి మధ్యలో ఆయన ఫెయిర్ టింట్లా కనిపించాలంటే బ్లాక్ అండ్ వైట్లో ఏ మేకప్ టింట్ చెప్పాలి, రాముడు కృష్ణుడు డీపర్గా ఉండాలంటే ఏమి చెప్పాలి, ఇది ఇటుక రంగు పొడి లాగా వేయించేవాళ్ళం మేము, ఇక్కడేమో పింక్ పెంచేవాళ్ళం, ఇక్కడ వైట్ సైడ్. ఆటోమేటిక్గా కరస్పాండింగ్గా ఈ కలర్స్ బ్లాక్ అండ్ వైట్లో ఏమవుతాయనే నాలెడ్జ్ కెమెరామెన్ కావాలి. అలా చేశారు. అది అప్పట్లో ఆ కరస్పాండింగ్గా చేసిన దాన్ని వీళ్ళు డిజిటల్ ఏం చేశారు, ఈ పర్టికులర్ ఇప్పుడు మన మార్కస్ పాట్లే గారు తీసిన మాయాబజారు ఈ టింట్లన్నీ దీనిలో రిలేటివ్గా ఈ కలర్ ఉండి తీరాలి, ఉంటుంది, ఆ కలర్ ఇచ్చారు డిజిటల్గా. అదే మీరు చూసిన మాయాబజార్ కలర్. సో ఇప్పుడు మీరు అనుకున్న దాంట్లో, మీరు తీసిన దాంట్లో ఇప్పుడు అన్వేషణ కావచ్చు, ఇలాంటివన్నీ రిలీజ్ అవ్వాలి అనే దాంట్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు స్క్రీన్ మీద అంటే? ఇప్పుడు వంశీ కూడా మొన్న నాతో మాట్లాడాడు, అన్వేషణని మళ్ళీ రిలీజ్ అన్నారంట, రిలీజ్కి నెగిటివ్ లేదు. అదెందుకు, నా కళ్ళు నెగిటివ్ లేదు. ల్యాబ్కి వెళ్ళి ఆ బయటికి తీసి ఇలా చూసినప్పుడు ఏడుపు వచ్చేసింది, అలా పులుసులాగా, చింతపండు పులుసులాగా అయిపోయింది నెగిటివ్, సౌండ్ రెండు పోయినాయి. అలాగే నాతో పాటు 200 మంది నెగిటివ్లు పోయినాయి, ప్రిజర్వేషన్ ఏదో తేడా మొత్తం మీద. అప్పుడు నేనేం చేశానంటే రన్నబుల్ ప్రింట్ అంటారు, అంటే థియేటర్లో తిరుగుతుంటే మారుతుంటుంది కదా, ఇక్కడ 2 వారాలు అక్కడ 2 వారాలు, ఆ రోజుల్లో అందులో బెటర్గా ఉన్న ప్రింట్ని తీసుకొచ్చి, స్క్రాచ్లు పడిపోయి ఉంటాయి, కొన్ని ముక్కలు కట్ అయి ఉంటాయి, అది తీసుకొచ్చి ఫస్ట్ డిజిటలైజ్ చేసేస్తాం, దాన్ని లోపల మళ్ళీ కంప్యూటర్లోకి వెళ్ళి స్క్రాచెస్ తీసేసి చేసి మళ్ళీ కలరింగ్ మళ్ళీ చేస్తాం. అలా చేశాను నేను కళ్ళుకి. ఇప్పుడు మొన్న జగదేక దానికి ఎన్నో రోజులు ట్రై చేస్తే ఒక చోట ఎక్కడో కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న ప్రింట్ దొరికితే దాన్ని తీసుకొని అశ్విని దత్తు లండన్ వెళ్ళాడనేది రకరకాలుగా విన్నా అనమాట. అది దాన్ని మళ్ళీ రిలీజ్. వంశీ అది కూడా చెప్పాడు, అన్వేషణ ఇంకా రిలీజ్ చేద్దామంటున్నారు, 40 years అయింది కదా, బట్ ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఏంటంటే వెతకాలి. ఇప్పుడు కళ్ళు కూడా అదే పరిస్థితి అంటే లేదు, ఇంకేం లేదు, బట్ డిజిటల్ అదే ఉంది. హై బ్యాండ్లో చేయించాను, దాని తర్వాత ఓకే కలరింగ్లు మొత్తం ఫ్రెష్గా చేయించాను, తప్పట్లా. ఇంకా అది లక్కీగా అది ఉంది కాబట్టి అప్పటికప్పుడు చేయించాను. రన్నబుల్ ప్రింట్ దొరికింది కాబట్టి, దొరకపోతే